హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మన దగ్గరలో ఉన్న మన షాంపేటకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనకైతే అక్కడ చిన్న వర్క్ ఉందని చెప్పేసి షాంపేటకి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇటు అటు అయితే చుట్టూ పచ్చగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ పత్తి గింజలు అలాగే పొలాలు కూడా వేస్తున్నారు, చూడొచ్చు. అలాగే ఇక్కడైతే మన దగ్గరలో అయితే ఒక పెద్ద ప్రాజెక్ట్ చెరువు అయితే ఉంటుంది, చూడొచ్చు. కానీ ఈ చెరువులో అయితే ఇప్పుడైతే నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఫుల్గా ఉండే చెరువు ఈ టైంలో, కానీ ఈ టైంలో మాత్రం ఇంత తక్కువగా ఉన్నాయి. ఇదైతే వర్షాలు లేకపోవడమే ఒక కారణమని అందరూ అంటున్నారు, చూడొచ్చు. అలా అక్కడ నుండి ఆ చెరువు దగ్గర నుండి మనమైతే షాంపేటకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి మనమైతే వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఎందుకంటే ఈ వెల్డింగ్ షాప్లో మనమైతే గేట్ అయితే చేపించాం, చూడొచ్చు. గేట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇవే మన గేటు. దీనిలో అయితే మళ్ళీ ఈ సైడ్కి చిన్న డోర్ అయితే వస్తుంది. అంతలో ఆటో కూడా వచ్చేసింది. ఆ గేట్ తీసేసి మనమైతే ఇప్పుడు ఆటోలో ఎక్కాలి. కానీ గేట్ వెయిట్ చూద్దామంటే మిషన్ అయితే పని చేయట్లేదు. అందుకని చెప్పి నార్మల్గా ఆటోలో ఎక్కిచ్చేసి మళ్ళీ మనమైతే గేట్ని వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి వెయిట్ చెక్ చేయడానికి, చూడొచ్చు. ముందైతే ఆటో వెళ్తుంది. ఇప్పుడు మనం ఆటోని అయితే వెనక ఫాలో అవుతున్నాం. అలా మనమైతే వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. మీరు ఇంతకుముందే చూసే ఉంటారు ఈ రైస్ మిల్లు. ఈ రైస్ మిల్లోనే వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు ఆటో అయితే రివర్స్ వెళ్ళి ఫ్రంట్కి అయితే వచ్చాడు, చూడొచ్చు. ఇప్పుడు ఆ వే బ్రిడ్జ్ చేసేసి మనకైతే 96 కేజీస్ అయితే వచ్చాయి. అక్కడ నుండి మళ్ళీ ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చి ఇప్పుడైతే మనం ఈ డోర్లు అయితే కింద దింపాలి, చూడొచ్చు. మా ఇద్దరు బాబాయిలు అయితే అలా డోర్లు అయితే కింద దింపి ఏమో అంటున్నారు. అంతలో ఆటో అయితే మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళిపోతుంది, మళ్ళీ వే బ్రిడ్జ్ ఇక్కడికి. ఈ వెల్డింగ్ మిషన్ అయితే కింద దింపించుకున్నారు. ఇది ఎంత చిన్నగా ఉందో చూడొచ్చు. ఈ అన్నవాళ్ళు అలా తీసి వెల్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ పొగ వల్ల మన కంట్లో అయితే మండుతాయి. వాళ్ళైతే స్పెట్స్ పెట్టుకుంటారు, కానీ మనమైతే స్పెట్స్ లేవు కాబట్టి దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. ఒకనైతే అన్ని వెల్డింగ్ అయితే చేస్తున్నాడు, ఇంకో అన్న క్లీన్ అయితే చేస్తున్నాడు ముందు గేటు ఫిట్ చేయడానికి, చూడొచ్చు. వెల్డింగ్ ఇలా చేస్తున్నాడు. అందులో నుండి ఎంత పొగ వెళ్తుందో చూడండి. ఆ పొగ వల్ల మన కళ్ళు అయితే మండుతాయి చూస్తే. అందుకని చెప్పేసి దూరంగా ఉండి వీడియో అయితే తీస్తున్నాను. వీళ్ళైతే ముందు పిట్సల కోసం అయితే పిట్సలు అయితే కట్ చేసుకుంటున్నారు. అలా పిట్సలు కట్ చేసి గేట్కి అయితే ఎక్కిస్తారు. అంతలోనే మనకైతే వే బ్రిడ్జి కాంటా వచ్చేసింది. మన గేట్ వచ్చేసి మొత్తం 3 క్వింటాల 50 కిలోలు అయితే ఉన్నాయి. వీళ్ళైతే పిట్సలకు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు అన్నవాళ్ళు. అలా పిట్సలకు మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేస్తున్నాడు. ఏ పిట్సగా ఆ పిట్స 2 యాంగ్లర్లు అయితే కట్ చేసి పెడతాడు, చూడొచ్చు. ఇదైతే కటర్ మిషన్. ఈ కటర్ మిషన్ చూస్తే ఏం కాదు, కానీ ఆ వెల్డింగ్ అయితే చూడొద్దు. వెల్డింగ్ చూడడం వల్ల కళ్ళలోకి అయితే మంటలు మండుతాయి, చూడొచ్చు. అలా పిట్సలు అయితే వాళ్ళు మెజర్మెంట్ ప్రకారం వెల్డింగ్ అయితే చేస్తున్నారు, చూడొచ్చు. ఆ మెజర్మెంట్ చేసుకొని వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఆ మెజర్మెంట్ చేసుకొని అటు సైడ్ అయితే ఫస్ట్ అయితే ఎక్కిస్తారు, ఆ తర్వాత ఇంకో సైడ్ అయితే ఎక్కిస్తారు. ఇప్పుడు అదైతే మెజర్మెంట్ చేసి అన్న వాళ్ళు అయితే ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే కింది బిట్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. ఆ కింది బిట్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పై బిట్స్ అయితే ఫిట్ చేస్తారు, చూడొచ్చు. అలాగే మీరు కూడా ఎలాంటి వర్క్ అయితే చేపిస్తున్నారు కామెంట్ అయితే చేయండి, చూడొచ్చు. పిట్స్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాడు. మా వాళ్ళు అయితే జామ్ చెట్టు ఎక్కి జామకాయలు అయితే దింపుకుంటున్నారు. అంతలో చూడొచ్చు. 5 పిట్స్ కూడా ఫిట్ చేస్తున్నాడు. ఇప్పుడు 5 పిట్స్ కూడా ఫిట్ చేసేసి ఇప్పుడు అక్కడైతే ఎక్కియాలి. గేట్ ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ 2 గేట్లు మేమైతే దానికి వినాయకుని డిజైన్ అయితే వేయించాం మన గేట్కి, చూడొచ్చు. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలా గేట్ని అయితే లేపి మళ్ళీ ఇంకో సైడ్ కూడా వెల్డింగ్ అయితే చేస్తున్నాడు అన్న. అలా 2 సైడ్లు అయితే వెల్డింగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ గేట్ అయితే ఎక్కియాలిగా, చూడొచ్చు. ఇలా వెల్డింగ్ చేస్తున్నాడు. అలా వెల్డింగ్ చేసి గేట్ అయితే పిట్స్లో అయితే ఎక్కించేసి చూస్తున్నారు ఎలా ఉందని చెప్పేసి. ఆ పైన మళ్ళీ యాంగ్లర్లు అయితే ఫిట్ చేస్తున్నారు గేట్ బలంగా ఉండడానికి. ఇప్పుడు మనమైతే దూరంగా ఉన్నాం, ఆ కళ్ళు మంటలు మండుతాయి అని చెప్పేసి, చూడొచ్చు. మీరు కూడా జూమ్ చేస్తుంటే యాంగ్లర్లు అయితే ఫిట్ చేస్తున్నారు ఇప్పుడు. అలా యాంగ్లర్లు ఫిట్ చేసేసి చిన్న గేట్ కూడా పెట్టేశారు, చూడొచ్చు
ఎంత బాగా ఫిట్ చేశారు. పైన యాంగిలర్లు, కింద యాంగిలర్లు, ఈ చిన్న గేట్ కూడా ఫిట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గేట్ని అయితే పైకి లేపి పెట్టాం. వాళ్ళైతే మళ్ళీ కింద బండలు పెట్టేసి లెవెలింగ్ అయితే చూస్తున్నాడు. ఈ అన్న అయితే యాంగిలర్ అయితే మళ్ళీ ఈ గేట్ కోసం అయితే కట్ చేస్తున్నాడు. చూడొచ్చు అలా యాంగిలర్లు కట్ చేసి గేట్కి అయితే మళ్ళీ వెల్డింగ్ అయితే చేస్తున్నాడు. వీళ్ళైతే వర్క్ నీట్గా చేస్తున్నారు, చాలా నీట్గా చేస్తున్నారు. చూడొచ్చు వెల్డింగ్ అయితే చేసేసి మళ్ళీ కింది దానికి కూడా వెల్డింగ్ చేస్తాడు. ఇప్పుడైతే పైన అయితే చేస్తున్నాడు వెల్డింగ్. ఆ గేటు స్ట్రైట్ ఉందా లేదా అని చేసి వెల్డింగ్ అయితే చేస్తున్నాడు. మనం వెల్డింగ్ పుల్లలు అయిపోయాయని చెప్పి ఆ పైన గోడ పక్కన అయితే వెల్డింగ్ పుల్లలు అయితే పెట్టాడు. ఆ వెల్డింగ్ పుల్లలు తీసుకొని మళ్ళీ వెల్డింగ్ అయితే స్టార్ట్ చేశాడు అన్న. ఇదైతే బ్యాక్ వ్యూ. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. 2 వినాయకులు అయితే పక్క పక్కన వేస్తారు. ఇప్పుడైతే కింది అయితే చేస్తున్నాడు. చూడొచ్చు అలా కిందిది పైది 2 చేస్తున్నాడు. అలాగే యాంగిలర్ అటు సైడ్ కూడా పెడుతున్నాడు, ఇటు సైడ్ పెట్టినట్టు సేమ్. అంతలో కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకో కొంచెమే పని ఉంది. ఓన్లీ ఈ రింగ్లు అయితే దానికి వేయడమే. ఈ ఒక చిన్న వర్కే ఉంది అంతే. కానీ కరెంట్ అయితే లేదు. మళ్ళీ కరెంట్ వచ్చాక ఇవైతే మళ్ళీ వెల్డింగ్ చేస్తాడు. కరెంట్ అయితే వచ్చేసింది. కరెంట్ వచ్చి కానీ మళ్ళీ వెళ్ళి ఆ రింగులు అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఆ రింగులు దేని కోసం అంటే సపోర్ట్ కోసం అంతే. కింద వెల్డింగ్ చేస్తాడు. ఇప్పుడు పైన అయితే చేస్తున్నాడు. ఆ అన్న గడ్డపారతో లెవెలింగ్ అయితే చూస్తున్నాడు. ఈ అన్న అయితే వెల్డింగ్ చేస్తున్నాడు. చూడొచ్చు లాస్ట్కి ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకైతే 3 గంటలన్నర అయితే అయింది ఈ గేటు మొత్తం వెయిట్. అలా బ్యాగులు అయితే ప్యాక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయారు.